నా పేరు సతీష్. ఇలాంటి అడవులలో మీరు ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు ఎలా బయటపడాలో నేను చూపిస్తా. నేను ఒక పెద్ద చింగ్ అడవిలో తప్పిపోయాను. మీకు ఎలా బయటపడాలో చూపిస్తా. నాతో రండి. రండి, మీకు ఒక మొక్కని చూపిస్తా. ఇగో ఈ చెట్టు పేరే మంగ చెట్టు అంటారు. దీని ముళ్ళు గిట్లా కూర్చున్నాయి అనుకోండి, ఇక గిలగిల కొట్టుకున్నాడే మనం. అందుకే ఎప్పుడు ఈ చెట్టుతో జాగ్రత్తగా ఉండాలి. ఇగో చూసిర్రా, నేను ఫస్ట్ జాగ్రత్తగా ఉండమన్నా. ఎంత పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి చూడరు. ఇగో అందుకే ఎప్పుడు ఈ చెట్టుతో మంచిగా జాగ్రత్తగా ఉండాలి. కెమెరామాన్ త్వరగా చూడండి, ఇక్కడ 3 బీర్ సీసాలు ఉన్నాయి. ఈ బీర్ సీసాలు ఉన్నాయంటే ఇక్కడ మనుషులు కూడా తిరుగుతుర్రు అన్నట్టే. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనుషులు ఉన్నట్టు. కెమెరామాన్ సరే కానీ నువ్వైతే ఈ 3 బీర్ సీసాలు జాగ్రత్తగా తీసుకురా. మంచిగా అమ్ముకుందాం. 3 రూపాయలు వస్తాయి. రూపాయి కోటి పోతుంది. రూపాయి కోటి పోతుంది అండి. ఇక మన ప్రయాణం ఇదిగోండి, చూడండి ఇక్కడ ఒక చిన్న మోదుగు చెట్టు ఉంది. మొత్తం పురుగులు కొరికినట్టున్నాయి. మా తాత దీంతో ఈ ఆకుతోటి మంచిగా చుట్టేసుకొని తాగటోడు. మీరు ఇట్లా తాగకూరు ఫ్రెండ్స్, ఆరోగ్యం మంచిది కాదు. చూడండి అన్ని పురుగులు కొరికినాయి. పదండి ఇక మనం వెళ్దాం. ఇప్పుడు చాలా నీరసంగా ఉంది నాకు. కొద్దిసేపు చెట్టు నీడ కూర్చుంటా. పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు చాలా నాకు దాహంగా ఉంది. ఇక్కడ ఆకులు తప్ప ఒక నీళ్ళ చుక్క కూడా కనబడతలేదు. ఎందుకైనా మంచిదని మా అమ్మ ఒక డబ్బాలో నీళ్ళు పోసి పంపించింది. ఇప్పుడు అవే తీసుకొని తాగుదాం. ఇప్పుడు నాకు దాహం అయితే తీరిపోయింది, కానీ ఆకలి చాలా వేస్తుంది. ఈ అడవిల నుంచి బ్రతకాలంటే మనకు ఆహారం చాలా అవసరం. ఎందుకైనా మంచిదని రాంగ నేను ఒక భరత్ ప్యాకెట్ తెచ్చుకున్నా తినటానికి. తిందాం, మంచిగా కమ్మ ఉంటాయి. ఏ మాట కామాట కానీ కమ్మ ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇవి మనకు పొద్దుగా దాకా కావాలి. కొన్ని తిని పక్కకు పెట్టుకుంటా. మనకు పొద్దుగా కావాలి. చూడండి, ఇగో ఇక్కడ మేక గుత్తికలు కూడా ఉన్నాయి. ఇవి మనకు చాలా అవసరం. రాత్రి మంట పెట్టుకుంటానికి ఇవి మంచిగా పనిచేస్తాయి. అలాగే మంచిగా దోమలతోటి కూడా మనకు గర్వకుండా కాపాడుతాయి మంటలో పెడితే. మంచిది. ఈ మేక గుత్తికలను ఒక మంచిగా బ్యాగ్లు వేసుకుంటా, మంటకు పనిచేస్తాయి. ఇప్పుడు మనం వెళ్దాం పదండి. చీకటి పడుతుంది. మనం ఈ పెద్ద అడవిలోకి ఎలాగైనా బయటలో పడాలి తొందర. లేకపోతే ఇంటికి పోయినాక మా అమ్మ నన్ను పొట్టు ఉతుకుతాయి. జల్దీ రాకేమో. చూస్తారా, అక్కడేదో పులి అప్పుడు శబ్దం మనకి పడుతుంది. ఎందుకన్నా మంచిది మనం ఇటుకెంచుంటే వెనుకకు వెళ్ళి వేరే దారిని చూసుకుందాం. మనం ముంగడికి పోతే ప్రమాదం మనకి. ఇక రండి, మనం ఈ దారిలో వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక కట్టి ఉంది. దీన్ని ఒక ఈటగా చెక్కుకొని మనల్ని మన పైనకి జంతువులు దాడి చేయకుండా చేసుకుందాం.
చూసిర్రా అమ్మ నాకు అడవిలో పోతున్నానే ఒక షాకి అంటే కొడవలు ఇచ్చింది. దీనికి పిడుగులో లేదు, ఎక్కువ ఉందాం. చూసారా ఒకసారి ఇలాగా కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం వేరే కట్టెలు ఎంకున్నాం. ఇదిగో చూసారా ఈ చెట్టు పేరు నీలగిరి చెట్టు అంటారు. మనకేమన్నా సరిదైనా కానీ జ్వరం వచ్చినా కానీ ఈ ఆకులని ఆగబెట్టుకొని మనం స్నానం చేస్తే దెబ్బ పోతాయి. ఎప్పుడు మా అమ్మ దీంతో నాకు స్నానం చేపిస్తుంది సరిది అయితే. కరెంట్ వెళ్దాం మనం. ఇదిగో చూసారా ఇక్కడ ఒక కట్టె ఉంది. ఇప్పట్లక్కడ ఇది కూడా ఇరిగిపోతుందో మంచిగా ఉంటుందో చూద్దాం. చూడండి ఇది ఎంత శుభ్రంగా ఉందో. ఇది మనకు ఏ జంతువుల్ని కూడా మన దగ్గర రాకుండా కాపాడుతుంది. ఇది మంచిగా చేపలు కూడా పట్టుకోవచ్చు దీంతో. వెళ్దాం. అదిగోండి చూడండి అక్కడ ఒక మనకు దూరంగా పెద్ద చెరువు ఉంది. అక్కడికి వెళ్ళామంటే మనకు కావాల్సినన్ని చేపలు కావాల్సినన్ని నీళ్లు దొరుకుతాయి. పదండి అక్కడికి వెళ్దాం. చూడండి చూడడానికి ఇల్లు చాలా మురికిగా ఉన్నాయి. ఇది ఇట్లా మనం లాగినామనుకో ఇక కడుపులో లోపి కింద పడతాం. చూడండి ఇలా చాలా చేపలు కూడా ఉన్నాయి. కానీ మన దగ్గర పట్టడానికి గాలం లేవు, ఏం లేవు. ఏం చేస్తాం ఇక. ఇక్కడ మనుషులు ఇది పోయినట్టు వాసన వస్తుంది, దొడ్డికి పోయినట్టు. అంటే ఇక్కడ మనుషులు కూడా తిరుగుతుర్రు అంటే మనం ఊరికి దగ్గరగా ఉన్నాం. ఇక్కడ ముళ్ళ చెట్లు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి చూడండి. ఫోన్ కూడా రాసి అది మా ఫ్రెండ్ చూడండి అక్కడ ఒక పెద్ద బావి ఉంది. అలాగే పంట పొలాలు రోడ్డు కూడా ఉంది. అంటే మనం ఊర్లోకి వచ్చేసినాం అన్నమాట. అవి వచ్చేసారా ఒక వాహనం కూడా వెళ్తున్నాయి. మనం మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. అలాగే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.